రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ప్రణాళిక రెడీ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఔటర్ వెంట సోలార్ గ్రిడ్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్లో ఫుట్పాత్లు, నాలాలపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు పెట్టాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి విద్యుత్ శాఖపై కీలక రివ్యూ చేశారు ముఖ్యమంత్రి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో భవిష్యత్ అంచనాలు, అవసరాలకు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి వెల్లువెత్తిన పెట్టుబడులు, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ప్రణాళిక తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. రివ్యూలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్. పరిశ్రమలతో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రో, ఎలక్ట్రికల్ వెహికల్స్ దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలను ముందుగా అంచనా వేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అధికారులను అలర్ట్ చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 3 ఏండ్ల విద్యుత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు సీఎం. గతేడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగిందన్నారు సీఎం రేవంత్. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అయినా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుందని, ఈ డిమాండ్ 2025-26లో 18,138 మెగావాట్లు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు పెరుగుతుందని, ఆ మేరకు అవసరాలు, అంచనాలను అధికారులు సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ పై ఫోకస్ చేయాలని చెప్పారు సీఎం. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పైన దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో నిర్మించే ఇరిగేషన్ ప్రాజెక్టుల విద్యుత్, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్పోర్టేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు సీఎం. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. జీసీసీ హబ్గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా మారబోతోందని, హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు సీఎం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేసుకోవాలన్నారు సీఎం. విద్యుత్ లైన్ల ఆధునికీకరణపైన ఫోకస్ చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీలో టవర్లు, పోల్స్, లైన్స్ ఏవీ బహిరంగంగా కనిపించకుండా పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో ముందుగా ప్రయత్నించాలని చెప్పారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ పొడవునా సోలార్ విద్యుత్ వినియోగించుకునే ప్రణాళిక ఉండాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్పాత్లు, నాలాలపై సోలార్ విద్యుత్ ఉత్పత్తికున్న అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్.